శిలువ ధ్యానములు 2025 సంవత్సరము శిలువను గూర్చిన శ్రమల ధ్యానము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాట పాడుకుందాం ప్రియులారా. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి. ఆనాటి యూదులే నిన్ను చంపిరనుకొంటి. కాదు కాదయ్యో నా పాప రుణమునకే. కాదు కాదయ్యో నా పాప రుణమునకే. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి, నాయాతి క్రమములకై నలుగా గొట్టబడి, నా దోషముల నీవు ప్రియముగను మోసితివా. నా దోషముల నీవు ప్రియముగను మోసితివా. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. మృదువైన నీ నుదురు మున్ల పోట్ల చేత, మరువైన నీ నుదురు మున్ల పోట్ల చేత, స్వరూపము లేక సోలిపోతివ ప్రియుడా. స్వరూపము లేక సోలిపోతివ ప్రియుడా. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీ యేసు. నా రోగముల నీపై నమ్రతతో భరించి, నా రోగముల నీపై నమ్రతతో భరించి, క్రోణీకారింపబడి ప్రాణ
పాపుల కొరకై సిలువను మోసి శ్రమలు అనుభవించి మరణము పొంది పాతిపెట్టబడి తిరిగి పునరుత్థానుడిగా మరణమును జయించి లేచిన మన ప్రభు మనము ఇంకెన్నటికీ చావకుండా నిత్య జీవం పొందుకున్నట్లు ఆయనను అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల మా తండ్రి, మా నాయన, నీవు అద్వితీయ కుమారునిగా, జనతైక కుమారునిగా పుట్టించిన వాని యందు శ్రీ యేసు స్వామి నందు మేము విశ్వాసం ఉంచడం ద్వారా మేము నశింపకూడదని నిత్యజీవము పొందుకున్నట్లు ఆయనను ప్రేమతో అనుగ్రహించిన మా ప్రభువా, మా దేవా, నీ మితిలేని అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఆయన దేవుని దీవెనయు యేసు క్రీస్తు ప్రభుల వారి మన రక్షకుని కృపయు పరిశుద్ధాత్మదేవుని నిత్య సహవాసము, కాపుదల, క్షేమము ఇప్పుడు ఎల్లప్పుడూ సార్వత్రిక సంఘములో చేరిన వారికి అందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.